హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై కుకింగ్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ లివర్ ఫ్రై. నా స్టైల్లో ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. లివర్ 1/2 కిలో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక 3 టైం వాష్ చేసి పక్కన ఉంచాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆనియన్స్ని ఒక పెద్ద సైజు ఆనియన్స్ ఒక 2 కట్ చేసి పెట్టుకోండి సన్నగా. 2 టమాటోస్, మీడియం సైజు టమాటోస్ తీసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రైకి ఆయిల్ ఎక్కువనే ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. ఆనియన్స్ వేసుకుంటున్నాను. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి, ఓకేనా? కొద్దిగా పుదీనా వేసుకుంటున్నాను, కొత్తిమీర. తాలింపులో వేయడం వల్ల వాటి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. కొత్తగా నేర్చుకునేటోళ్ళైనా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. సింపుల్గానే ఉంటుంది, సింపుల్గానే చేసుకోవచ్చు. చూసారా, కలర్ మారింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవ్వాలి, పచ్చివాసన అంతా పోయి మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై అయింది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ దాకా దాన్ని ఫ్రై చేయండి. ఆ స్మెల్ అనేది పోయేంత వరకు, పచ్చి వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు లివర్ పీసెస్ వేసుకుంటున్నా. మంచిగా కలపండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు, గెస్ట్లు గినక వచ్చినప్పుడు ఒకవేళ ఈ టైప్లో ఒక్కసారి చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది, వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది. ఎప్పుడు చికెన్ మటనే కాకుండా ఇలా లివర్ ఫ్రై కూడా చేసి పెట్టండి, టేస్ట్ బాగుంటుంది.
వాటర్ అంతా వస్తుంది అందులో. ఆల్రెడీ బాయిల్ కడిగి పెట్టుకున్నాం కాబట్టి అందులో వాటర్ అనేది ఉంటుంది. ఎక్కువ మళ్ళీ వేరే వాటర్ ఏం అవసరం లేదు. ఆ వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు మనం దాన్ని కుక్ చేసుకోవాలి. కొద్దిగా టైంనే పడుతుంది అది కుక్ అయ్యేసరికి. చూసారా ఎంత వాటర్ వచ్చిందో? ఆ వాటర్ అంతా ఇనికిపోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నాను, అడుగు అంటుకుంటుందేమోననేసి. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఆ వాటర్ అంతా ఇనికిపోతేనే అప్పుడు బాగుంటుంది, ముక్క కూడా మంచిగా ఉడుకుతుంది. ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఇనికిపోయాయి కదా, కొంచెం ఉన్నాయి. ఇప్పుడు కారం వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం అనేది మీ ఆప్షనల్, ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. సాల్ట్ 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. మిక్స్ చేయండి ముక్కలకి కలిసేలాగా. అన్నంలోకైనా రోటీస్లోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వండి లో ఫ్లేమ్లో. చూసారా ఆయిల్ అనేది పైకి తేలుతుంది, వాటర్ మొత్తం ఇనికిపోయినాయి. చాలా బాగుందిగా ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? కారం వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, ఎందుకంటే అంటుకుంటుంది. ఇప్పుడు టమాటా యాడ్ చేసుకుందాం. టమాటా అట్లా గుంట చేసి వేయడం వల్ల తొందరగా మగ్గుతుంది ఫ్రెండ్స్. ఈ చిట్కాని ట్రై చేయండి. మనం టమాటా వేసేసి కలిపేసి మూత పెడతాం కదా, అట్లా కాకుండా ఇట్లా ఒకసారి ట్రై చేయండి, తొందరగా మగ్గిపోతుంది. చూసారా, ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత మంచిగా కలుపుకోండి మళ్ళీ. టమాటా అంతా మగ్గిపోవాలి మంచిగా, అసలు టమాటా ముక్క అనేది మనకు తెలియద్దు. టమాటా ఇష్టం ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే టమాటా స్కిప్ చేసినా పర్లేదు. టమాటా వేయడం వల్ల కొంచెం జ్యూసీగా ఉంటుంది.
ఆయిల్ అంతా పైకి వస్తుంది మంచిగా. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా ఫ్రెండ్స్, చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తుంది. మేము ఎప్పుడు చేసుకున్నా ఇలానే చేసుకుంటాం ఫ్రెండ్స్ ఫ్రై. ఆయిల్ అంతా పైకి తేలుతుంది. కొద్దిగా అంత సాల్ట్ యాడ్ చేసుకొని, ఇంతకుముందు ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాం కదా, టమాటా మగ్గిన తర్వాత ఇంకొక స్పూన్, అది మీ టేస్ట్కి తగ్గట్టు సరిపోవాలి కాబట్టి. ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. టమాటా కూడా మంచిగా బాయిల్డ్ అయ్యాయి, ఆయిల్ అనేది బాగా పైకి తేలుతుంది చూసారుగా. ధనియాల పౌడర్ వేసుకుంటున్నా. చిన్నగా ఉంది కాబట్టి స్పూను ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నా. కలిపేసి ధనియా పౌడర్ వేసినాక ఒక్క 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉంచేసుకోండి. గరం మసాలా స్పూన్ వేసి మళ్ళీ అందులో ఒక హాఫ్ వేసాను. స్పూన్ అనేది చిన్నగా ఉంది కాబట్టి, లేదంటే ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి, కొంచెం పెద్ద స్పూన్ అయితే. ఇంట్లో రెడీ చేసుకున్న మసాలా ఫ్రెండ్స్, అది బయట అసలు కొనుక్కోము మేము. మసాలా అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ఒక 2 మినిట్స్ మూత పెట్టి పక్కన ఉంచేయండి. చూసారా ఎంత బాగుందో కదా. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర వేసి ఒక్క 1 మినిట్ మళ్ళీ మూత పెట్టుకొని సిమ్లోనే ఉంచుకోండి. ఇప్పుడు ఒక లెమన్ పిండండి, ఫుల్ లెమన్ అండి. లెమన్ వేయడం వల్ల పుల్లగా మంచిగా అనిపిస్తుంది
నోటికి. మూత పెట్టి మళ్ళీ ఒక 1 మినిట్ అట్లా ఉంచేయండి. ఆ నిమ్మరసం అనేది ముక్కలు పడుతుంది. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి సన్నగా చీల్చి వేయండి. పచ్చిమిర్చి ఇప్పుడు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఏ కర్రీలో అయినా, ఈ నాన్ వెజ్ కర్రీలో అలా వేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మాకైతే బాగా నచ్చుతుంది. ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. పచ్చిమిర్చి వేసుకొని ఒక 1 మినిట్ అలా సిమ్లో ఉంచేసేయండి. బంద్ చేసినా పర్లేదు, హీట్ ఉంటుంది కాబట్టి కొంచెం అంత బాయిల్డ్ అయితే సరిపోతుంది పచ్చిమిర్చి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ మేము ఉందా. అంతవరకు బాయ్ బాయ్.